శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వృషభ రాశి. వృషభ రాశిలో శుక్రుడు, ద్వితీయ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. రాష్ట్రాధిపతి రాశిలో సంచారం మేలు కలిగించే అంశమే. ఉత్తరుత్తర పెట్టుబడుల గురించి, ప్రణాళికల గురించి చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి, బాగుంటాయి, కలిసొస్తాయి. వృత్తి నిమిత్తం, వ్యాపార నిమిత్తం ఏ పని చేసినప్పటికీ గూడాను విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ చూసినా ఏం చేయబోయినా గూడాను ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఇది తప్పు పడతారేమో, అది తప్పుగా దొర్లుతుందేమో, మనం ఇలా చేస్తే ఏమంటారో, అలా చేస్తే ఏమంటారో, ఇలా రకరకాల ఆలోచనలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అండ్ అలానే అక్కడ పరిస్థితులు గూడా మీరనుకున్నట్టుగానే ఉంటాయి. ఏదన్నా ఒకటి చేస్తే తప్పు, ఇది ఇలా చేస్తారా అని చెప్పనని వంక పెట్టేవాళ్ళే గాని, అది సరిగ్గా ఎలా చేయాలని మాత్రం చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అన్య భాషల పట్ల మక్కువ కనబరుస్తారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు, బాధ్యతలు, వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న దానికన్నా ఒక రూ. 10 ఎక్కువే ఖర్చవుతుంది గానీ, రూపాయి గూడా తగ్గే మార్గం మీకు కనిపించకపోవచ్చు. అప్పటికప్పుడు స్నేహితుల సహాయం పొంది, ధన సహాయం పొందవలసినటువంటి పరిస్థితులకి దారి తీయవచ్చు. ఈ వారంలో పరిహారం భాగంగా శుక్రవారం రోజున కనకదార స్తోత్రాన్ని పఠించి, లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయంలో జామ పండ్లను కానీ, లేదా ద్రాక్ష పండ్లను గాని ప్రసాదంగా నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. దీని వలన ఒత్తిడి తగ్గి కార్యజయాన్ని మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం సానుకూల మార్పులు ఉంటాయి. కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయో రావో, మనం చేయగలుగుతామో లేదో, ఇంట్లో బాధ్యతలు గూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఆహ్, ఏదో ఒక సమస్య రావడము, ఇరుక్కుపోయినట్టుగా, ఎదుగుదల లేనట్టుగా, అడ్డంకులు ఎక్కువగా ఉన్నట్లుగా మీరు భావిస్తారు. కానీ మూడొంతులు ప్రతి ఒక్క సమస్యల నుంచి బయటికి వస్తారు. మానసికంగాను, శారీరకంగాను మంచి సంతోషాన్ని, ఊరటని కలిగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్లూ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. సర్వే జన సుఖినో భవంతు.